మీడియా సోదరులు అడిగారు కాబట్టి దాని మీద ఈరోజు ఎవరైనా ఇవ్వదలుచుకున్న భాగంగా ఈరోజు మీకు ఈ యొక్క ప్రెస్ ద్వారా ఈ ఈటీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గుంటూరు చాలా కాలం నుంచి 1858కే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. ఈ మున్సిపల్గా ఏర్పడింది. మున్సిపల్ దాంట్లోకి వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపాలిటీగా ఆవిర్భించింది. తర్వాత 95లో కార్పొరేషన్ అయింది. తర్వాత 2011లో నుంచి విలీన గ్రామాల మీద విపరీతంగా ఒక 8 గ్రామాలను కలపడం జరిగిన విషయం మనందరికీ వచ్చింది. నిన్న కౌన్సిల్లో 18 గ్రామాలు ఆమోదం కోసం కౌన్సిల్ తీర్మానం పెడితే రూరల్ మండలంతో పాటు కొన్ని వడ్చెరుకురు మండలంలో ఉన్నాయి, కొన్ని కాకాని మండలంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల ఆకాంక్ష మేరకు పెట్టాం. మెజార్టీ సభ్యులు అంగీకరించారు, దాన్ని ఆమోదించారు. దీనివలన ఏంటి, విలీనం అంటే ఏంటి అనే దాని మీద చెప్తున్నాను. ఇప్పుడు మన ఇంతకుముందు పరిధి చాలా తక్కువ పరిధి. ఇప్పుడు విశాలవంతమైన ఇప్పుడు ఈ యొక్క మా కూటమి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆయన యొక్క ఆలోచనల మేరకు ఆయన ఏ విధంగా హైదరాబాద్ని డెవలప్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయం. అట్లాగే ఇప్పుడు అమరావతి డెవలప్ కాబోతుంది. మనం కూడా ఎందుకు డెవలప్ చేయకూడదు, మనం కూడా విశాఖపట్నానికి, విజయవాడకి దీటుగా గుంటూరు నగరం ఎందుకు ఉండకూడదనే ఆలోచనలో భాగంగా ఈ యొక్క నగరం యొక్క ప్రాంతాన్ని 225 కిలోమీటర్లు అంటే సుమారుగా దాన్ని మనం వైశాల్యాన్ని పెంచడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఇండస్ట్రీస్కి కానీ, అట్లాగే మీరు చూస్తున్నారు కొరినపాడులో పేదలకి మొన్న హౌసెస్ కట్టారు, స్థలాలు ఇచ్చారు. అట్లాగే వెంగళాయపాలెంలో టిట్కో హౌస్లు ఉన్నాయి, పేదలకు స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కార్పొరేషన్ నుంచి వెళ్ళిన ప్రజలను అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అది మన యొక్క పరిశ్రమ, మన యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో లేదు. వీటినన్నింటినీ కలిపి రానున్న కాలంలో బ్రహ్మాండమైన పార్కులకు కానీ, ఇండస్ట్రియల్ హబ్గా కానీ, సాఫ్ట్వేర్ హబ్గా కానీ వివిధ రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో మనం చూసాం. ఇంతకుముందు సైబరాబాదు, రంగారెడ్డి జిల్లాలు ఇవన్నీ విలీనం అయిన తర్వాతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. అట్లాగే విశాఖపట్నం అభివృద్ధి చెందింది. మనం కూడా కుదించుకొని ఎప్పుడు మనం ఇక్కడే ఉండాలి, మనం ఇంతకన్నా పెరగకూడదని కాకుండా మనం కూడా ఒక దీటైన, ఒక మెరుగైన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద ప్రత్యేకమైన జిల్లా మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా ఈ ప్రాంతం అన్నీ విలీన గ్రామాలు అన్నీ కలిస్తే తప్ప రెవెన్యూ పరంగా కానీ, ఇప్పుడు కూడా మన కార్పొరేషన్ మిగతా కార్పొరేషన్ అన్నిటికన్నా కూడా చాలా మెరుగ్గా సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేషన్ మాకు. మీరు చూస్తున్నారు, నేను గడిచిన 6 నెలల్లో నేను మేయర్ అయిన తర్వాత సుమారు 550 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సుమారు నిన్న కౌన్సిల్ ద్వారా కూడా మేము ఏం చెప్పాము, 300 కోట్ల పేమెంట్స్ జరిగినాయి. ఆల్రెడీ వర్కులు కూడా అయిపోయినాయి. ఇంకా రానున్న కాలంలో కూడా సుమారు 500 కోట్ల వర్కులు జరుగుతాయి. తప్పకుండా వీటన్నింటిని కూడా ఒక మార్చి 31 ఒక రూపురేఖలు వస్తాయి. మేము గుంటూరుని బ్రహ్మాండంగా మా ప్రణాళిక ప్రకారం, అట్లాగే మా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే మా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇప్పుడు గుంటూరు చూడండి, ఇప్పుడు పెమ్మసాని గారు ఎన్ని బ్రిడ్జిలు శాంక్షన్ చేయించారు, ఎంత బడ్జెట్ ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన కూడా సుమారు కేంద్రం నుంచి ఏదన్నా కానీ 500 కోట్ల నిధులు ఈ గుంటూరు ప్రాంతానికి తెచ్చారు. ఓన్లీ గుంటూరు పట్టణ ప్రాంతానికి తెచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్న పలకలూరు బ్రిడ్జి తెచ్చారు. చిన్న పలకలూరు మన దాంట్లో లేదు. ఇవన్నీ కూడా కలపడం వలన ఏమవుతుందంటే కనెక్టివిటీ పెరిగి రానున్న కాలంలో పెద్ద నగరంగా ఆవిర్భవించడానికి ఒక తోడ్పాటు జరుగుద్దని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క 33-34 నగరాలు ఈ యొక్క భారతదేశంలో గుంటూరు మహానగరంగా ఆవిర్భవిస్తుందని చెప్పి ఈ మీడియా సోదరులు గ్రామాలు విలీనం అంటున్నారు. 11 గ్రామాల్లో గ్రామ సభలు అయిపోయినాయి. మిగిలిన గ్రామాల్లో ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి పెట్టాం. కలెక్టర్ గారు మళ్ళీ గ్రామ సభలు పెడతారు. పెట్టి డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు. థ్యాంక్ యూ.
అసలు సూపర్ 6 సూపర్ 7 ఇచ్చినవి ఏం చేశాడని అడుగుతా ఉన్నా. నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు 3,000 పెన్షన్ను 4,000కు పెంచారు. 18 నెలల్లో 23,926 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 205 అన్నా క్యాంటీన్ల ద్వారా 7 కోట్ల మందికి పైగా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టారు. స్త్రీ శక్తి ద్వారా 400 కోట్ల రూపాయల వ్యయంతో 25 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు కల్పించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 10,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేశారు. దీపం 2 ద్వారా దాదాపు 3 కోట్ల ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించారు. దీనికోసం 2,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారు. పేదల సేవలో కార్యక్రమం ద్వారా 50,000 కోట్ల రూపాయలు పేదల సంక్షేమానికి అందించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన 3.5 లక్షల మంది మహిళలకు 304 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. అన్నదాత సుఖీభావ్ ద్వారా రైతన్నలకు ఏటా 20,000 అందిస్తున్నారు. 46 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 4,635 కోట్ల రూపాయలు జమ చేశారు. మెగా డిఎస్సి ద్వారా 150 రోజుల్లోనే 15,000కు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. దాదాపు 6,000 కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేసి ట్రైనింగ్లో స్టైఫండ్ 4,500 నుండి 12,500 రూపాయలకు పెంచారు. మత్స్యకార భరోసా ద్వారా 1,20,000 మందికి పైగా లబ్ధిదారులకు 259 కోట్ల రూపాయలు అందించారు. నాయి బ్రాహ్మణ షాపులకు, ఎస్సీ ఎస్టీల గృహాలకు, చేనేత వృత్తిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతన్నలకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. సిఐఐ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తెచ్చారు. 10 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖలో యోగా డే నిర్వహించి అరుదైన రికార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతిలో 50,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఏఐ సిటీ, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి అడుగులు వేస్తున్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ను మలిచారు. పూర్వ వైభవాన్ని తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం 18 నెలల కాలంలోనే మాటల్లో చెప్పలేనంత అభివృద్ధిని చేసి చూపించారు. చాలా ఇంకా ఏమైనా కావాలా?